సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక వెబ్సైట్ తీసుకొని వచ్చింది. అంటే బఫర్ జోన్లో FTL పరిధిలో ఏ చెరువులు ఉన్నాయి, అక్కడ ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి దాంట్లో పెట్టారు. కానీ సామాన్యులకి అది అర్థం కావట్లేదు. అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి సరైన క్లారిటీ లేదు. మనకి లిటరసీ 100% లేదండి. మనకి ఎంత పెద్ద వన్ ఆఫ్ ద అంటే టాప్ కంట్రీ ఇన్ పాపులేషన్ ఉంది, లిటరసీ కొన్ని ఏరియాల్లో దే డు నాట్ నో. మన సిటీల్లో ఓకే, మేజర్ డెవలప్ అయిన సిటీలో, డెవలప్ కాని ఏరియాలో వాళ్ళకి రైతులకి ఏం తెలుస్తుంది కంప్యూటర్ అన్నది. రైతులు కొడుకులు తెలియవచ్చు, ఆ కొడుకులు అమెరికాలోనే ఎక్కడో సెటిల్ అయ్యారు. ఉన్న రైతులు పాత వాళ్ళు ఎవరైతే వాళ్ళు కంప్యూటర్ అంటేనే తెలియదు. కంప్యూటర్ తెలిసిన బటన్ ఒకటే తెలియదు, అందులో ఏం తెలుసు మైక్రోసాఫ్ట్ అని ఇదని అది తెలియదు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ ఏం చేసినా ఒక ప్రతి లేక్కి ఒక ఐడి ఇచ్చారు. అండ్ మీరు ఇందాక అడిగినప్పుడు FTL అంటే ఏంటంటే ఒక ట్యాంక్ ఉంటుంది, అంటే ఒక చెరువు ఉంటుందండి. చెరువు 10 ఎకరాల లోపు అయితే ఒక రూలు, చెరువు 10 ఎకరాలు అబోవ్ అయితే ఒక రూలు, అంటే 25 ఎకరాలు. 10 ఎకరాల లోపు అనుకోండి, ఆ FTL అనేది ఏంటి, నీళ్ళు చెరువు నిండాక కొద్దిగా పక్కకి ఇలా వస్తాయి, స్ప్రెడ్ అవుతుంది. సముద్రంలోకి వెళ్ళారు అనుకోండి మీరు, నీళ్ళు ఎంతవరకు వచ్చి ఇసుక ఎలా ఉంటుంది, నీళ్ళు జారిపోతుంది కానీ ఇసుక ఉంటుంది తడిగా. ఆ వెట్ ఏరియా అయితే ఉందో అది FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ట్యాంక్ నిండాక నీళ్ళు ఎంతవరకు విస్తరిస్తున్నాయి దాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అదే బఫర్ జోన్ అయితే 10 ఎకరాల కంటే తక్కువ సైజు ఉన్న చెరువు అయితే 9 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది, 9 మీటర్స్. అట్లానే 25 ఎకరాలు పైన ఉంటే మాత్రం అది 30 మీటర్స్ బఫర్ జోన్. అంటే ఈ FTL కానీ బఫర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కన్స్ట్రక్షన్ కట్టకూడదు, సిమెంట్ అనేది పడకూడదు. వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు పండించుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, అది లోడ్ ఉండదు. అండ్ ప్లస్ పాయిజన్ క్రియేట్ చేయదేమి, గార్బేజ్ కానీ పొల్యూషన్. ఇప్పుడు అదే మీరు ఎందుకు పెట్టారు ఈ కండిషను, వెట్ నీళ్ళ దగ్గర ఉంటే ఆ సాయిల్ కండిషన్ చాలా లూజ్గా ఉంటుంది. మీరు కన్స్ట్రక్షన్ చేసి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం, ఎప్పుడు వాటర్లో ములిగే ఉంటుంది కదా, సో దానివల్ల కూలిపోవచ్చు. సో అందుకని ఆ ఏరియాస్లో మీరు కావాలంటే సిమెంటు, ఐరన్ ఇలాంటి యాక్టివిటీస్ కాకుండా నార్మల్ వ్యవసాయం ఏమైనా చేసుకోవచ్చు. నాగార్జుననగర్ కానీ ఇంక ఇప్పుడు ఎర్రగొండ కూడా సిమెంట్ కన్స్ట్రక్షన్ చేసినది. ఇప్పుడు సపోజ్ ఒక హైరైజ్ అపార్ట్మెంట్ కట్టారు, 10 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్కి 8 ఉన్నాయి, 80 ఫ్లాట్లు. ఆ 80 ఫ్లాట్లో వచ్చిన గార్బేజ్ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడికి వెళ్తుంది, సూవేజ్ కానీ చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువు నీళ్ళు ఏమవుతాయి, మురికి నీళ్ళు అవుతాయి, మళ్ళీ అవే ఫిల్టర్ చేసి మళ్ళీ మనకి అది. సో దానివల్ల ఆ రూల్స్ అప్పుడుండే ఉన్నాయి. మీరు మోక్షగుండం విశ్వేశ్వర స్టోరీ తెలుసో లేదో, వాళ్ళు ముగ్గురు చదువుకునేటప్పుడు 3rd ఇయర్లోనే ఫైనల్ ఇయర్లో ముగ్గురు ఒకటే కాలేజ్, అందులో ఈయన ఒకడు ఇంకో ముగ్గురు కలిసి డ్యామ్కి వెళ్ళారంట. ఆ డ్యామ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇంజనీర్, ఒక సేమ్ సిలబస్, సేమ్ స్ట్రీమ్, సేమ్ క్లాస్, సేమ్ ఏజ్. ఒక ఇంజనీర్ ఒక ఆయన అన్నంట, ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంది, రోజుకు 1 గంట ఇక్కడ టైం స్పెండ్ చేస్తే బాగున్నా అనుకున్నారంట. రెండో ఆయన, నువ్వు గంట కదా ఇక్కడే ఇల్లు కట్టుకొని దగ్గరుంటే చాలా బాగుంటుంది, రెండో ఇంజనీర్ అనుకున్నాడు. మూడో ఇంజనీర్ సపరేట్గా ఆలోచించాడు, ఇంత వాటర్ వృధా అయిపోయి వేస్ట్ అవుతుంది, దీన్ని టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేస్తే 600 గ్రామాలకి వెలుగు వస్తుంది. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన వెనకాల స్టోరీ చాలామంది తెలియదు. ఖైరతాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అని బిల్డింగ్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంజనీర్స్ డే అని ఆయన పేరు మీద జరుపుకుంటారు. అది 1920లో 30లో మాట చెప్తున్నాను. సో దానికి ఉన్న ఇప్పుడు ఇంకోటి మీరు ఎలా కనుక్కోవాలి అన్నారు. అవును, ఎలా కనుక్కోవాలనుకుంటే ఇది సింపుల్ అండి. ఇందులో పెద్ద రాకెట్ సైన్సు, పెద్ద టెక్నికల్ R&D చేయక్కర్లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అక్కర్లేదు. lakes.hmda.gov.in ఒక వెబ్సైట్ ఉంది. దానికి వెళ్ళగానే విలేజు, మండలు, డిస్ట్రిక్ట్ అడుగుతుంది పైన. ఫస్ట్ మండల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ విలేజ్. అది అడిగి కింద లేక్ ఐడి అని ఉంటుంది. అది ఓపెన్ చేయగానే మీకు మొత్తం వరుసగా లేకులు వచ్చేస్తాయి. లేదు మీకు స్పెసిఫిక్ లేక్ కావాలంటే ఆ పైన రాయాలి. సపోజ్ దుర్గం చెరువు, లేదా ఇంకెక్కడైనా షాద్నగర్లో ఎక్కడైనా మీకు కావాలంటే షాద్నగర్ పెట్టాలి. ఆ ఏరియా 3 పెట్టేశాక లేక్ ఐడి లేకపోయినా మీరు ఆ కొట్టగానే డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ కట్టగానే మీకు లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్టులో ఆ ఏరియాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ చెరువుకి ఏం పేరు ఉంది, ఎంత సైజు, ప్లస్ లేక్ ఐడి ఏంటి, అది కొట్టగానే మీకు వచ్చేస్తుంది. చూసుకొని అక్కడ రైట్ సైడ్ ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 2 క్లిక్స్ ఉంటాయి. ఆ క్లిక్స్లో ఏంటంటే క్లిక్ చేస్తే నీకు యాక్చువల్ మ్యాప్, ఆ చెరువు తాలూకా మ్యాప్ చూపిస్తుంది. ఆ మ్యాప్ చూపిస్తే అక్కడ 2 లైన్లు ఉంటాయి. ఒకటి బ్లూ లైన్ ఉంటుంది, ఒకటి పింకిష్ రెడ్ లైన్ ఉంటుంది. ఆ బ్లూ లైన్ అనేది FTL పరిధి. బ్లూ లైన్ నుండి పింక్ లైన్ ఏదో కొద్ది గ్రాఫ్ లాగా ఉంటుంది, అది బఫర్ జోన్. సో అక్కడ అందులో ఉన్న సర్వే నెంబర్లు కొన్ని ఉంటాయి మెన్షన్ చేసి,
ఆ సర్వే నెంబర్లో మీరు కొనుక్కో, అది ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్, అది లేక్ సర్వే. అదే దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. రీకన్ఫర్మ్ ఎలా చేస్తారు? ధరణి పోర్టల్కి వెళ్ళచ్చు. సేమ్ మళ్ళీ అదే మండల్ విలేజ్ డిస్ట్రిక్ట్ కొడితే ధరణిలో కూడా, లేదా ఐడి లేక్ కొట్టుకున్నా మళ్ళీ అక్కడ కూడా వస్తాయి. అందులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ రెండు టాలీ చేసుకుంటే మీరు 100% షూర్ మీరు కొనకూడదండి. సో మొత్తం మీద తీసుకున్నామంటే బిల్డర్స్ అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అందరూ తప్పు చేస్తున్నారని కాదు సార్, ఎక్కడ ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అంతే ఏంటంటే మొత్తం అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి అడుగుతున్నారని చెప్పి మనం రీసెంట్గా కూడా చూసాం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అండ్ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే తీగ లాగితే డొంక కదిలిందని ఒక సామెత ఉంది. తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవిస్తుంది ఒకరు. సో ఇది గవర్నమెంట్లో ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు బయ్యర్ తప్పు ఉందంటే 50% ఉంది, 50% లేదంటే. ఎందుకంటే ఒక బిల్డర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇనిషియేటివ్ తప్పు ఇనిషియేటివ్ చేస్తాడు. ఎందుకంటే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో ల్యాండ్ కొనుక్కుంటూ చాలా చీప్గా తిరుగుతుంది. ఫామ్ ప్లాట్స్ కానీ ఎగ్రికల్చర్ చీప్ ఉంటుంది కదా, అదే స్క్వేర్ ఫీట్ రేట్, స్క్వేర్ యార్డ్ రేటు వేరేగా ఉంటుంది. సో ఆ బిల్డర్ ఇనిషియేటివ్ తీసుకుని ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరిగింది. ఆయనకి తెలిసి చేసాడా తెలియ చేసాడా అని పక్కన పెడితే తెలిసే చేసాడు అనుకుంటారు. ఎందుకంటే నాకు 100 రూపాయలు 20 రూపాయలకి వస్తుంది, నేను మొత్తం 80 రూపాయలు అమ్ముకుంటా. 20 రూపాయలు ఖర్చు, నాకు 50% లాభం. అదే సరే. అది అయిన తర్వాత హెచ్ఎండిఏ డిటీసీపీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. సెకండ్ మిస్టేక్, హెచ్ఎండిఏ ఎలా ఇచ్చింది? ఈ లేక్స్ అనేవి ఎప్పుడో డిసైడ్ చేస్తున్నాయి, అది పక్క సర్వేస్ నెంబర్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే 231 బాగుంది, 232 బాగుంది, మధ్యలో 231A అని క్రియేట్ చేసి ఇస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. అది విచ్ ఈజ్ ఇల్లీగల్. సార్ ఆయన లోన్ ఇచ్చి ఆయన అప్రూవ్ రేరా అప్రూవ్ చేస్తుంది. రేరా కూడా వచ్చి 2017 నుండి ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాంకులు లోన్ ఇస్తుంది, ఒక బ్యాంక్ అది 2-3 బ్యాంకులు లోన్ ఇస్తుంది. మరి ఇంత నలుగురు అథారిటీ అన్ని గవర్నమెంటే కదా అంచు, నేషనల్ బ్యాంక్స్ కానీ, హెచ్ఎండిఏ కానీ, రేరా కానీ, ఇవన్నీ కూడా ఎవరు? ఈ అందరు చేశారు కాబట్టి బయ్యర్ లైట్గా తీసుకుంటున్నాడు. ఇంతమంది అప్రూవ్ చేశారు కదా నాకేం కాదులే అని. అది ఒక నెగ్లిజెన్స్ జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే మారిపోయింది సిచ్యువేషన్. కొన్న వాళ్ళు కూడా మీరు అడిగారు వెనక్కి తీసుకుని, ఎందుకు తీసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్లో మీరు కానీ నాలాంటి వాళ్ళు మధ్యతరగతి మనుషులు ఎన్నిసార్లు కొనుక్కుంటారంటే ₹1,00,00,000 ఒకసారి 2 సార్లు లైఫ్ టైం మొత్తం 35 ఇయర్స్ సర్వీస్లో ఒక్కసారి. ఒకప్పుడు మన తాతలు నాన్నలు చూసుకుంటే 58 సంవత్సరాలు పీపీఎఫ్, గ్రాడ్యుయేటీ అవన్నీ వచ్చే డబ్బులతో కొనుక్కునేవాళ్ళం, బోనస్లు. ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లక్ష శాలరీ వస్తుంది, 30 ఇయర్స్ అవగానే ఇల్లు కొనేస్తున్నారు, 40 ఇయర్స్ రెండోది మూడోది కొనేస్తున్నారు, మారుస్తున్నారు. ఆ ఎఫర్డబిలిటీ పెరిగింది. బట్ ఆ ఎఫర్డబిలిటీ వల్ల ఇప్పుడు లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇల్లు ఇప్పుడు మన విల్లాలన్నో 6 కోట్ల నుండి 10 కోట్లు మోకిలలో కొట్టుకుపోయినాయి. అంటే అపార్ట్మెంట్స్ సపోజ్ 2 కోట్లు పెట్టి ఎవరైనా కొనుక్కున్నారు, ఒక 50 లక్షలు కట్టాడు ఈఎంఐస్, నెక్స్ట్ ఇంకా 15 సంవత్సరాలు ఇంకా మిగతా డబ్బులు కట్టాలి. ఎక్కడ కడతాడు ఆయన? ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఫస్ట్ ఆన్ రోడ్. కానీ నేను కమిట్ అయ్యాడు. ఇప్పుడు కమిట్ అవ్వకపోతే బిల్డర్ లేడు, అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇనిషియేటివ్ అనేది ఇది అందరూ యాక్చువల్లీ బయ్యర్ కూడా తప్పు ఉంది. ఎలా ఉందంటే 50% ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు బిల్డర్ అమ్ముకునేవాడు. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీ తమ్ముడు ఉన్న పెళ్ళికి వెళ్తే బాగున్నాడండి అంటే మీరు చెడ్డ అలవాటు చెప్పరు కదా, మా తమ్ముడు మంచోడు అండి అంటారు. మనం చెప్పం కదా, ఎవరైనా మన కొడుకు కానీ కూతురు ఎవరుంటే నేను వచ్చి అసలు వాసన చూడండి అంటారు, కానీ చేసేవన్నీ చేస్తారు. అట్లా ఇక్కడ ఏమైంది, బిల్డర్ ఎప్పుడు సైట్ మంచిగా ఉన్నది అంటాడు, బట్ చెక్ చేసుకుని బాగా డబ్బులు పెట్టేది ఎవరు? మనం. ఆయన టెంపరీ ఉంటాడు, కడతాడు, సొసైటీ ఫామ్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? ఏ బిల్డర్? ఆ బిల్డర్ ఉన్నాడో లేదో తెలియదు, సచివాడో లేదో తెలియదు, కంపెనీ మూసాడో లేదో తెలియదు, లేదా ఫారెన్ వెళ్ళిపోయాడో లేదో తెలియదు. ఎవరిని అడుగుతారు ఇప్పుడు బిల్డర్ని అడగాలన్నా? సో అది ఎగ్జిస్టింగ్లు ఉంటే అడుగుతారు. సో బయ్యర్ ఏం చేస్తారంటే, బయ్యర్ కూడా ఇటు పైన ఏం చేస్తారంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు తీసుకుంటే దే డోంట్ వాంట్ ఇప్పుడు ఇంకెన్ని వస్తాయో ముందు. ఇప్పుడు ఓన్లీ పెద్దవన్నీ ఐడెంటిఫై అవుతాయి. రాను అవుతుంటే ఇప్పుడు మ్యాక్రో లెవెల్లో చేస్తున్నారు, తర్వాత స్లోగా మైక్రో లెవెల్లోకి వస్తుంది. అంటే బోతద్దం పెట్టి చూస్తారు ఈ ప్రాజెక్టు కరెక్టా కాదా, నాట్ యాక్సెప్టెడా, ప్రొహిబిటెడా, అన్ప్రొహిబిటెడా, ఇవి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయ్యర్ విల్ గి మోర్ అవేర్. కొనట్టు ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో డౌన్ అయింది మీరు చూసుకుంటే, ఎస్పెషల్లీ ఐటీ వచ్చిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది. డబ్బులున్నా కొనట్లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు, ఇంట్రెస్ట్ రేట్ పెద్దగా వచ్చి రావట్లేదు, ఇంట్లో పెట్టుకోలేము. సో వాళ్ళు కూడా టఫ్ కండిషన్. ఇప్పుడు ఎవరిదైనా 2 కోట్లు బ్లాక్ మనీ ఉంటే ఎక్కడ పెట్టుకుంటాడు వాడు? సో అందుకని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాబ్లం అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే తప్పు చేసింది ఒకడు, శిక్ష అనుభవిస్తుంది ఒకడు. అందుకని తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి మనం టైటిల్ మనం వేరే ఛానల్లో తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి.
సో అది టైటిల్ బాగా హిట్ అయింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ ఎలా తీసుకుంటే ఇప్పుడు అందరి మీద తీసుకోవాలిగా, బిల్డర్ మీద తీసుకోవాలి. ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధిత అధికారులు కూడా నోటీసులు వెళ్ళాయని విన్నాను నేను. ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ రిటైర్ అయినా పవర్లో ఉన్న మన గతంలో చూసిన 3 ఐఏఎస్ ఆఫీసర్ల కేటర్లో 2 సోమేష్ కుమార్ గారు కానీ, అరవింద్ కుమార్ గారు కానీ, తర్వాత శివబాలకృష్ణ వాళ్ళందరినీ ఆ రోజు అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మిగతా అధికారులు కూడా లాగుతారు. ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారు, తెలిసి ఇచ్చారా తెలియకుండా ఇచ్చారు, ఏది ఇచ్చినా ఇచ్చినట్టే కదా. సో వాళ్ళు ఇప్పుడు స్క్రూటినీ చేసి ప్రాసిక్యూషన్ చేస్తారు ఎలా ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక పెద్ద లెసన్, అంతం కాదు ఇది ఆరంభం. ఇటు పైనండి ఏ బిల్డర్ కూడా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఫారెన్లో తరచుగా ట్రైన్స్ లేట్గా వెళ్తానండి, తరచుగా. మనకి ఇండియాలో కూడా ఈస్ట్ కోస్ట్ అని కోనార్కి రోజులు లేట్ వస్తాయి. 24 hours 36 hours 18 hours లేట్ వస్తుంది. ఎవరికైనా ఎంట్రీ ఉంటాడు పరిస్థితి లైఫ్ పోతుంది కదా. గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చామనుకోండి ఏమవుతుంది. అందుకని ఆ ఫారెన్ కంట్రీలో చూసారంట చాలాసార్లు వార్నింగ్ అవ్వకపోతే ఒక ట్రైన్ తాలూకు స్టాఫ్ని ఇంజిన్ డ్రైవర్ దగ్గర నుండి గార్డ్ వరకు అందరినీ పిలిచారంట. పిలిచి నిల్చోబెట్టారు, షూట్ చేస్తారు, ఒకసారి షూట్ చేస్తారు అందరినీ. ఆ రోజు ఇంతవరకు ట్రైన్ లేట్ అవుతుంటే అంటే పనిష్మెంట్ అంటే అలా ఉండాలి. బిల్డర్ బిల్డర్ కట్టడం కదా, ఆలోచనే రావద్దు. యూ షుడ్ నాట్ డేర్ టు డ్రీమ్, అంటే డేర్ టు థింక్. అసలు అక్రమ కట్టడాలు కట్టాలి అన్న ఆలోచన మైండ్లోకే రాకూడదు. అలాంటి యాక్షన్ తీసుకుంటే పబ్లిక్, ఎందుకంటే ఇది వీళ్ళు కట్టినవి ఎవరు అంటే పబ్లిక్ పార్కులు అండి. పబ్లిక్ పార్కులు కానీ పబ్లిక్ లేక్స్ అని ట్యాక్స్ ఎవరు కడుతున్నారు, మీరు నేను కడుతున్నాను, పబ్లిక్ కడుతున్నారు. అది సో పబ్లిక్ ప్రాపర్టీ నీది నాదని ఎట్లా అనుకుంటా, ప్రైవేట్ ప్రాపర్టీగా చేసుకోకూడదు కదా. సో అది అక్కడ మిస్టేక్. సో ఓవరాల్గా ఇప్పుడు చాలా రివిజన్ అవుతుంటుంది, చాలా రూల్స్ మార్పు వస్తుంది. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ అయినా రేర్ అయినా పర్మిషన్ ఇవ్వాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు.